కూర్చోవాలి. ఆల్ ది స్టూడెంట్స్. So we are going to start our event within few minutes. So everybody please be seated. Okay. Ready? All the parents. This extra effect anamata. Dubaka special. So ready anagane silly and sound vastundi paka nunchi. So ready andaru vachi ready start cheseda. మీ కిడ్స్ అయితే అందరూ కూడా సూపర్ డూపర్ పర్ఫార్మెన్సెస్ తో రెడీ ఉన్నారు. మీ అందరూ వచ్చి కూర్చుంటే మనం ప్రోగ్రామ్ స్టార్ట్. And Balakrishnan sir, General Manager, Dubaka, the Mastermind School, please welcome to the dance. కొంచెం గట్టిగా క్లాప్స్ కొట్టేసండి అందరూ. థ్యాంక్ యూ. అండ్ డైరెక్టర్స్ యాదగిరి గారు అండ్ భానుప్రియ గారు, ప్లీజ్ కమ్ టు ద డయాస్. యాదగిరి గారు అండ్ భానుప్రియ గారు. Yes, and డైరెక్టర్ శ్రీకాంత్ గారు, లక్ష్మి గారు, ప్లీజ్ కమ్ టు ద డయాస్. శ్రీకాంత్ గారు రాజు లంగరి సార్ దాని గురించి ఎక్కువసారి వ్యక్తిగా మాట్లాడుతున్నాను. మన మధ్యకి వచ్చేసినటువంటి సార్కి ఒకసారి సాధారణంగా మరి ఎడ్యుకేషన్ కూడా ఈ రోజుల్లో ప్రతి దాంట్లో. థ్యాంక్ యూ సార్. सर्वधर्मस्वरूपिणे अवतार वरिष्ठाय भज गोविन्दं भज गोविन्दं भज गोविन्दं भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते सम्प्राप्ते सन्निहिते काले सम्प्राप्ते सन्निहिते काले नहि नहि वेक्षते मूढजगेः धनागमतृष्णा पुरुषबुद्धिं मनसि मित्र. ఒక చిక్కటి కూచిపూడి పర్ఫార్మెన్స్ తోటి మన ముందుకు వస్తుంది. సో ప్లీజ్ వెల్కమ్ నాన్న.
welcome nursery students onto the stage. ఒకసారి గట్టిగా క్లాప్స్ తో వెల్కమ్ చెప్పేదవాళ్ళు అండ్ గర్ల్స్ అందరూ వచ్చేసారు చక్కటి పర్ఫార్మెన్సెస్ తోటి. సో మళ్ళీ ఒక్కసారి వాళ్ళకి గట్టిగా చెప్పండి. మీరు జరగండి అన్న మేడం ఒకసారి మళ్ళీ చెప్పండి మైక్లో మేడం ఒకసారి చెప్పండి మైక్లో మేడం ఒకసారి మైక్లో చెప్పండి చూడండి పిల్లలు వీడియోస్ కానీ ఫొటోస్ కానీ మీకు అందజేస్తాం. థ్యాంక్ యూ. సో దయచేసి ఓకే థ్యాంక్ యూ. ఫస్ట్ పర్ఫార్మెన్స్ అయితే అందుకోండి. నెక్స్ట్ అంటే
అందరూ కూడా గట్టిగా క్లాస్ చేద్దాం. మన డైరెక్టర్ సార్ని అండ్ చైర్మన్ సార్ని, జోనల్ మేనేజర్ గారు బాలకృష్ణ గారు, డైరెక్టర్ గారు యాదగిరి గారు, భానుప్రియ గారు అండ్ శ్రీకాంత్ గారు, లక్ష్మి గారు, స్పెషలిస్ట్ వెంకయ్య గారు మీరు అండ్ ప్రిన్సిపల్ గారు హరిరామ్ గారు. దేనికని చదువుని చాలా చదువు వ్యాపారంగా చూస్తున్నారు, వ్యాపారంగా కాకుండా. Today's guest Teja Garu and Mastermind Group of Schools Zonal Manager and Mastermind School Dubbak Branch Directors and all the staff members, respected parents and well-wishers and dear students. Good evening everybody. So this Mastermind School Dubbak Branch, this is the first year. So we are going to complete and we are here to celebrate our first annual day. So on this occasion, I congratulate the staff, parents and students. Happy annual day to all of you. So of course, it is an English medium school. We communicate in English only, but most of the parents are came here. So I want to speak about our Mastermind School, about your special features of Mastermind School in your convenient language Telugu. So ఈరోజు మన ఫస్ట్ ఇయర్ కంప్లీట్ కాకముందే అంటే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయబోతున్నాము. సో ఈ సందర్భంగా అందరము ఇక్కడ గ్యాదర్ అయ్యి ఈ మాస్టర్ మైండ్ స్కూల్ దుబ్బాక బ్రాంచ్ ఫస్ట్ యాన్యువల్ డే సెలబ్రేషన్స్ని ఇంత
గ్రాండ్గా జరుపుతున్నందుకు మరి అందరికీ కంగ్రాచులేషన్ చెప్తూ ఉన్నాను. అయితే ఈ సందర్భంగా మనం కొన్ని పర్ఫార్మెన్సెస్ చూసాము. వెల్కమ్ డ్యాన్స్ అండ్ నర్సరీ స్టూడెంట్స్ పర్ఫార్మెన్స్, ఎల్కేజీ స్టూడెంట్స్ పర్ఫార్మెన్స్. సో ఇంత చక్కగా పర్ఫార్మెన్స్ చేశారు వాళ్ళు. ఇంకా చాలా మంచి మంచి ప్రోగ్రామ్స్ ఇప్పుడు రాబోతూ ఉన్నాయి. సో మీరందరూ వాటిని చూసి ఆనందించి ఆశీర్వదించి అభినందిస్తారని అనుకుంటున్నాను. సో ఈరోజు పర్ఫార్మెన్స్ ఇవ్వబోయే స్టూడెంట్స్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. మరి వాళ్ళని ఈ విధంగా ఎంకరేజ్ చేసినందుకు పేరెంట్స్గా మీకు కంగ్రాచులేషన్స్. సో మరి వాళ్ళ టీచర్స్కి, వాళ్ళ డ్యాన్స్ మాస్టర్స్కి అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. వాళ్ళు ఈరోజు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలని ఆశిస్తున్నాను. సో మాస్టర్ మైండ్ స్కూల్ దుబ్బాకలో అయితే ఈ సంవత్సరమే స్టార్ట్ చేసామనుకోండి, కానీ నేను మా టీం ఈ మాస్టర్ మైండ్ స్కూల్స్ స్టార్ట్ చేయకముందే వివిధ బ్రాండ్స్తో దేశవ్యాప్తంగా 450 స్కూల్స్ని స్థాపించి సక్సెస్ఫుల్గా రన్ చేసే అనుభవం నాకు మా టీంకి ఉంది. సో చాలా స్కూల్స్ నడుపుతూ ఉన్నాము. తర్వాత మాకు ఇంకొంచెం ప్రీమియం స్కూల్ అంటే మనకి ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాం సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ స్కూల్స్కి క్రేజ్ పెరిగింది. వాటిలో కొంచెం కొత్తదనం ఉందేమో, వాటిలో అకాడమిక్ స్టాండర్డ్స్ బాగుంటాయేమో అని చాలామంది పేరెంట్స్ అనుకుంటూ ఉన్నారు. సో అలాంటి స్కూల్లో చదివించాలి అంటే చాలా ఫీజు అవుతుంది. దాదాపుగా 60,000 మినిమం ఫీజుతో స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇంకా పెద్ద హైదరాబాద్లో ఇంటర్నేషనల్ స్కూల్స్లో అయితే లక్షల్లో కట్టాలి. అయితే నేనేమనుకున్నాను అంటే, సరే ఇప్పటి వరకు నడుపుతున్న స్కూల్స్ అలా నడుపుతూ ఒక కొత్త గ్రూప్ స్టార్ట్ చేసి సేమ్ సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ స్టాండర్డ్స్తో ఒక స్కూల్ స్టార్ట్ చేసి, ఒక గ్రూప్ స్టార్ట్ చేసి ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తూ తక్కువ ఫీజుతో, అంటే దాదాపుగా స్టేట్ బోర్డు స్కూల్లో ఉండే ఫీజుతో ఒక బెస్ట్ కరికులంతో, ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ స్కూల్స్లో ఎలాంటి కరికులం ఉంటుందో, ఎలాంటి అకాడమిక్ స్టాండర్డ్స్ ఉంటాయో అలాంటివి ఉండాలని ఉద్దేశంతో ఒక 5 ఇయర్స్ బ్యాక్ ఇంకా కొత్త గ్రూప్ ఈ మాస్టర్ మైండ్ స్కూల్ స్టార్ట్ చేయడం జరిగింది. హైదరాబాద్లో చాలా బ్రాంచెస్ ఉన్నాయి. కేవలం ఈ 5 ఇయర్స్లోనే దాదాపుగా ఇప్పుడు 75 స్కూల్స్ కేవలం మాస్టర్ మైండ్స్ బ్రాండ్తో 75 స్కూల్స్ నడుపుతూ ఉన్నాం. అంటే ఓన్లీ 5 ఇయర్స్లో 75 స్కూల్స్ స్థాపించగలిగాము, సక్సెస్ఫుల్గా నడుపుతూ ఉన్నాం. దీనికి ముఖ్య కారణం ఏంటి అంటే, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయడం. మీరు ఒకసారి మా టెక్స్ట్ బుక్స్ చూడండి. మా టెక్స్ట్ బుక్ స్టాండర్డ్స్ కానీ, మా యాన్యువల్ ప్లాన్, మైక్రో షెడ్యూల్, ఎగ్జామ్స్ అండ్ ఎవాల్యుయేషన్, మా అకాడమిక్ యాక్టివిటీస్, టీచింగ్ స్టాండర్డ్స్, స్టూడెంట్స్ ఇంప్రూవ్మెంట్, ఇవన్నీ ఏవి కంపేర్ చేసినా మీరు ఏ సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ స్టాండర్డ్స్ కన్నా తక్కువగా ఏమీ లేవు. మీరు కంపేర్ చేసి కూడా చూసుకోవచ్చు. సో అలాంటి స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తూ ఆ స్కూల్స్లో తీసుకునే 1/3, 1/4 ఫీజుతో మేము స్కూల్స్ నడుపుతూ ఉన్నాం. అది అంటే స్టాండర్డ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎట్ అఫోర్డబుల్ ఫీజ్, అది మా పాలసీ. సో ఆ పాలసీ కింద మాస్టర్ మైండ్స్ నడుపుతూ ఉన్నాం. అయితే హైదరాబాద్లో ఒక సెంట్రల్ ఆఫీస్ ఉంటుంది. దాదాపు ఒక 50 మంది ఎక్స్పర్ట్ టీం ఉంటుంది. ఎప్పటికప్పుడు మరి ఈ విద్యా విధానంలో జరుగుతున్న మార్పులు, ప్రపంచవ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కానీ జరుగుతున్న మార్పులకు అనుగుణంగా టెక్స్ట్ బుక్స్ సెలెక్ట్ చేస్తాం. బెస్ట్ టెక్స్ట్ బుక్స్ ఏమున్నాయి, ఏ పబ్లిషర్స్ బుక్స్ ఎలా ఉంటాయి చూసుకొని సెలెక్ట్ చేస్తాం. దానికి ఒక మైక్రో షెడ్యూల్, యాన్యువల్ ప్లాన్ ప్రిపేర్ చేస్తాము. సో ఏ రోజు ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి, ప్రతిదీ మేము సెంట్రల్ ఆఫీస్లో ప్రిపేర్ చేసి పంపిస్తాం. టైం టు టైం సర్క్యులర్స్, టైం టు టైం మెసేజెస్ పంపిస్తాం. ప్లస్ కంటిన్యూస్గా ప్రిన్సిపల్స్కి, టీచర్స్కి ట్రైనింగ్ ఇస్తూ ఉంటాం. కంటిన్యూస్ ట్రైనింగ్ ఉంటుంది. ఈ యాన్యువల్ ప్లాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, మన మాస్టర్ మైండ్స్ ప్రోగ్రామ్స్ని ఎలా సక్సెస్ఫుల్గా బ్రాంచెస్లో ఇంప్లిమెంట్ చేయాలో ట్రైనింగ్ ఇస్తూ ఉంటాం. అంటే ఇప్పుడు స్టాండర్డ్స్ ఎలా ఉంటాయంటే, హైదరాబాద్లో ఒక మంచి మన స్కూల్లో ఎలా స్టాండర్డ్స్
పంపించడాలు ఇవన్నీ ఇబ్బంది అవుతున్నాయని కొంత అంటే చదువు చెప్పడమే కాకుండా స్కూల్లోనే ఒక ఈఎన్డి క్లాసెస్ అని స్కూల్లోనే కొంచెం చదివించి కొంత హోంవర్క్ కూడా కంప్లీట్ చేసి పేరెంట్స్ యొక్క బర్డన్ కూడా కొంచెం తగ్గిస్తూ ఉంటాం. అది కూడా మా స్కూల్లో ఒక పాలసీ. ఇంకా చదువుతో పాటు ఈ అకాడమిక్ రిలేటెడ్ అదర్ యాక్టివిటీస్ కూడా మండే ఒక మ్యాథ్స్ డ్రిల్ అని ఒక సైంటిఫిక్ ప్రోగ్రామ్ డిజైన్ చేశాం. స్టూడెంట్స్కి మ్యాథమెటిక్స్ అంటే కొంచెం భయం ఉంటుంది. అది పోగొట్టడానికి ఈజీగా ఉండే వర్క్షీట్స్ ప్రిపేర్ చేస్తూ స్లోగా వాళ్ళ బేసిక్స్ ఇంప్రూవ్ చేస్తాం. మా మాస్టర్ మైండ్ స్టూడెంట్స్లో మీరు కనుక్కోండి. మా స్టూడెంట్స్ని అడిగితే మీకు ఇష్టమైన సబ్జెక్ట్ ఏంటి అంటే మెజారిటీ స్టూడెంట్స్ మ్యాథమెటిక్స్ అనే స్పెషల్. సో దాని ద్వారా రైటింగ్ ఇంప్రూవ్మెంట్ కోసం కూడా ఒక ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నాం. వెడ్నెస్డే ప్రతి వారం సైన్స్ అడ్డా అనే ఒక ప్రోగ్రామ్, అంటే పిల్లలు టెక్స్ట్ బుక్స్లో చదువుకున్న సైన్స్ నాలెడ్జ్ని ప్రాక్టికల్స్ చేయించడం, ఎక్స్పెరిమెంట్ చేయించడం, అవైలబుల్ రీసోర్సెస్ తోటే ప్రతి వారం ఒక ఎక్స్పెరిమెంట్ చేయిస్తూ వాళ్ళకి ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్ మీద, సైన్స్ మీద అవేర్నెస్ క్రియేట్ చేశాం. అలానే లైఫ్ స్కిల్స్ ప్రోగ్రామ్ కూడా ఉంది. ఇంకోటి పిల్లలు ఇంగ్లీష్లో మాట్లాడించడానికి మా సెంట్రల్ ఆఫీస్లో ఉన్న ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ సిఎల్డిపి అనే ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేసింది. ఎవ్రీ 15 days ఒక మెటీరియల్ పంపిస్తాం. ఇక్కడ ఉన్న ఇంగ్లీష్ టీచర్స్, ప్రిన్సిపాల్ అందరూ కలిసి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ స్టూడెంట్స్ అంటే కొంచెం కంప్లైంట్ ఏంటంటే ఇంకా మీరు సిఎల్డిపి ప్రోగ్రామ్ అంటున్నారు, ఇంగ్లీష్ మీడియం స్కూల్ అంటున్నారు, మా పిల్లలు కొంతమంది ఇంగ్లీష్లో మాట్లాడట్లేదు, కొంతమంది పేరెంట్స్ నుంచి కంప్లైంట్ వస్తుంది. సో ఇది ఫస్ట్ ఇయర్ మేము మా ప్రోగ్రామ్స్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాం. స్కూల్లో స్ట్రిక్ట్గా అందరూ పిల్లలు ఇంగ్లీష్లో మాట్లాడడానికి మా టీచర్లు అందరం ట్రై చేస్తూ ఉంటాము. కాకపోతే ఇంట్లో కూడా మీరు వీలైతే వాళ్ళని ఇంగ్లీష్లో మాట్లాడమని చెప్పండి. మీ పిల్లలు ఇద్దరు పిల్లలు ఉంటే వాళ్ళన్నా ఇంగ్లీష్లో మాట్లాడుకోమని చెప్పండి. మీకు వస్తే మీరే మాట్లాడండి. ఎందుకంటే ఇంగ్లీష్ అనేది చదివితేనో లేకపోతే ఏదో నేర్చుకుంటేనే వచ్చేది కాదు, ప్రాక్టీస్తో వస్తుంది. మాట్లాడుతుంటే వస్తుంటుంది లాంగ్వేజ్ అనేది. మ్యాథమెటిక్స్ అనుకోండి, ప్రాక్టీస్ చేసుకుంటే వస్తుంది. ఫార్ములాస్ పడితే ఫార్ములాస్ అప్లై చేసి ప్రాబ్లం చేయొచ్చు. ఇంగ్లీష్ ఏంటంటే మీరు ఇంట్లో కూడా కొద్దిగా అవకాశం కల్పించండి మాట్లాడడానికి. సో ఖచ్చితంగా ఒక బెస్ట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, అంటే ఇంగ్లీష్ మీడియం స్కూల్ అంటే రియల్గా ఇంగ్లీష్ మీడియం స్కూలే నడపడానికి ప్రయత్నిస్తాం. ఇంకా రాబోయే రోజుల్లో మీరు చూస్తూ ఉంటారు, అందరు స్టూడెంట్స్ కూడా రీడింగ్లో కానీ, రైటింగ్లో కానీ, స్పోకెన్లో కానీ, అన్నిట్లో సబ్జెక్ట్లో కానీ చాలా ఇంప్రూవ్మెంట్ రాబోతుంది. ఇంకా ఇంతటితోనే కాదు, మేము ఏంటంటే ఒక 10 days నుంచి చదువు డిస్టర్బ్ అవుతుంది. పిల్లలు ఇదే ఎంతసేపు దీని గురించే వాళ్ళ మనసు అంతా ఇదే ఉంటుంది. మరి అదొక భయం యాన్యువల్ డే చేయాలంటే. సరే, స్టూడెంట్స్కి ఏం చెప్తున్నా అంటే 10 days నుంచి కొంచెం డిస్టర్బెన్స్ అయినా ఈరోజు మీరు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వండి, ఫుల్ ఎంజాయ్ చేయండి. ఇంకా యాన్యువల్ డే ఈ రోజుతో అయిపోతుంది, రేపు లేదు యాన్యువల్ డే. రేపటి నుంచి మళ్ళీ బుక్స్ చదవాలి, బాగా చదవాలి. ఎందుకంటే ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చేసినాయి. యాన్యువల్ ఎగ్జామ్స్ నెక్స్ట్ మంత్లోనే ఉంటాయి. ఎందుకంటే మనం సిబిఎస్ఈ ప్యాటర్న్ ఫాలో అవుతాం. నెక్స్ట్ మంత్లోనే యాన్యువల్ ఎగ్జామ్స్ ఉంటాయి. సో స్టూడెంట్స్ అందరూ బాగా ప్రిపేర్ అయ్యి బెస్ట్గా యాన్యువల్ ఎగ్జామ్స్ రాసి మంచి గ్రేడ్స్ అండ్ మార్క్స్ తెచ్చుకొని ఇక్కడ ఉన్న టీచర్స్ని హ్యాపీ చేస్తారని, పేరెంట్స్ని హ్యాపీ చేస్తారని ఆశిస్తున్నాను. సో ఆల్ ది బెస్ట్ టు ఆల్ మై మాస్టర్ మైండ్స్ స్టూడెంట్స్ ఆఫ్ దిస్ దుబ్బాక బ్రాంచ్. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. అలానే ప్రిన్సిపల్ సార్ కానీ ఎవరినైనా కూడా. సో సార్కి ఒకసారి మళ్ళీ గట్టిగా క్లాప్స్ కొట్టేద్దాం. ఎక్కువ టైం తీసుకోదలుచుకోవాలి, ఎందుకంటే మన కోసం చాలా మంది స్టూడెంట్స్ వెయిట్ చేస్తున్నారు నెక్స్ట్ పర్ఫార్మెన్స్ కోసం. అండ్ ఇప్పుడైతే మన డైరెక్టర్ సార్ రఘురాజ్ సార్ని దుబ్బాక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ స్కూల్ ప్రారంభించినప్పుడు ఉన్న ఒడిదుడుకులు కానీ వాటన్నిటికీ మేమున్నామంటూ మీరు అందించిన సహకారం ఈరోజు స్ట్రెంగ్త్ ఎంత ఉంది. మీరు మాకు ఇచ్చిన సహకారానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మాస్టర్ మైండ్స్లో ఉన్న ఒకే ఒక ముఖ్య కారణం, మా పిల్లలు మాస్టర్ మైండ్స్లో ఎందుకు జాయిన్ చేయించాలి అనే దానికి ఒకటే, టీచర్స్ కమిట్మెంట్, టీచర్స్కి సెంట్రల్ ఆఫీస్ నుంచి ఇచ్చే ట్రైనింగ్,
మేము పలానాది నేర్పుతాము అని అంటే వాటికి కమిట్మెంట్ అయ్యి మాకు ప్రతి విషయంలోనూ డైరెక్షన్స్ ఇస్తూ ప్రతిరోజు ఒక్కొక్క ప్రోగ్రామ్స్ నడిపిస్తున్న చైర్మన్ గారు, వారి టీం, మరియు ఇక్కడున్న ప్రిన్సిపాల్ గారు కానీ లేదా టీచర్స్ అందరూ కానీ వాటిని పద్ధతి ప్రకారం ఒక ప్రణాళికాపరంగా ఫాలో అవుతున్నారు. ఇంకా ఇందాక చైర్మన్ గారు చెప్పినట్టు కొద్దిగా ఇప్పుడే నిలదొక్కుకోవడం జరిగింది. ఫస్ట్ యాన్యువల్ డే సందర్భంగా మరొకసారి మీ అందరికీ మేము చేసే ప్రామిస్, మీ పిల్లలందరికీ మీరు కోరుకున్న విధంగా వారిని ఇంగ్లీష్లో మాట్లాడించడానికే కానీ టీచర్స్ ఖచ్చితంగా ప్రతి ఒక్క స్టూడెంట్ని వాళ్ళు మీకు అనుగుణంగా అంటే మీరు ఏ విధంగా అనుకుంటున్నారో వాళ్ళు ఇలా తీర్చిదిద్దడానికి వాళ్ళకి సహకారాలు మేము కూడా పైనుంచి అందిస్తూ వారికి ట్రైనింగ్ ఇస్తూ డెఫినెట్గా మేము నెక్స్ట్ మళ్ళీ యాన్యువల్ డే జరుపుకునేటప్పటికీ మీ అందరి నుంచి పాజిటివ్ టాక్ ఇంకా తీసుకుని ఇంకా అడ్మిషన్స్ పెంచే బాధ్యత కూడా మీదే. మొట్టమొదటిగా దుబ్బాకలో యాన్యువల్ డే అనేది ఇంత ఘనంగా జరుగుతుంది అనేది కొంతమంది మమ్మల్ని ప్రత్యేకంగా అభినందించినా కూడా ఆ క్రెడిట్ అంతా పేరెంట్స్కి దొరుకుతుందని చెప్పాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ముఖ్యంగా ఇక్కడికి మా కోరిక మేరకు వచ్చిన టేస్టీ తేజ గారికి, బిగ్ బాస్ పై ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇతర డైరెక్టర్స్ అందరూ కూడా, ప్రిన్సిపాల్ గారికి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. మన కోసం మన అవార్డ్స్ సెలెక్షన్ కమిటీస్ వచ్చారు. సో స్వాగతం తెలియజేసుకుంటూ మరి యాన్యువల్ రిపోర్ట్ బై గారికి స్వాగతం తెలియజేసుకుంటూ లెట్స్ వెల్కమ్ సార్. Please be seated. Okay, once again the Mastermind School, the Baka branch, first year annual day celebrations లో ఇప్పుడు మన Good evening, Honorable Chairman sir, dignitaries, directors, our talented teachers, passionate parents, and my dear beloved students. I am Erolla Haribabu, Principal, delighted to present the annual report of the Mastermind School Dubbak for the academic year 2020-23-2024. We commenced this academic journey with a promising charter of 260 students to fostering the beginning of nurturing learning environment, emphasizing academic excellence and holistic growth throughout the year. We have witnessed commendable achievements and milestones by our students. Our Masterminds unique programs: Monday math drilling, Tuesday speed readers, master writers alternative weeks, Wednesday science adda, Thursday skill master magazine reading, Friday CLDP program, and Saturday open day activities. Under co-curricular activities, dance, karate and yoga programs. Our future goals: already we are running our IIT, NEET and Olympiad Foundation program, which will be strengthened more in the coming academic year. The spoken English skill will be further strengthened. We strive to develop our students in co-scholastic areas too, as they reflect on the year success. మాస్టర్ మైండ్ స్కూల్ అధ్యాపక బృందానికి మరియు మాస్టర్ మైండ్ స్కూల్ పిల్లల తల్లిదండ్రులకు, మా కౌన్సిలర్ గారికి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నిజంగా సంతోషంగా ఉంది. సిద్దిపేట బ్రాంచ్ నుండి దుబ్బాకు వచ్చినందుకు. కానీ 7th వరకే ఉంది, 10th దాకా అయితే బాగుంటుందేమో అని అనుకుంటున్నాను.
ఇంకా స్కూల్ మంచిగా డెవలప్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే పిల్లలు మాస్టర్ మైండ్ యాజమాన్యానికి మరి దుబ్బాక పట్టణ పక్షాన మండలం పక్షాన మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ వేదిక మీద ఉన్న మరి మాస్టర్ మైండ్ యాజమాన్యానికి మరియు పెద్దలకు అందరికీ పేరు పేరున మరి కృతజ్ఞతలు. అందులో ఈ రోజు ఎత్తుకున్న చదువు దేశ భవిష్యత్తుకు అవసరపడుతుంది కాబట్టి విద్యార్థులను చదువుతో పాటు సంస్కరణవంతులుగా చేయాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉంటుంది. ఉపాధ్యాయుడు నిత్య విద్యార్థిగా ఉంటూ చిన్నపిల్లల మైండ్కు తగ్గ స్థాయికి తగ్గించుకొని విద్యా బోధన చేసేప్పుడే పిల్లలకు సరైన అవగాహన చదువు మీద అవగాహన ఏర్పడుతుంది. కాబట్టి మరి ఉపాధ్యాయులు కూడా వారి స్థాయిని తగ్గించుకొని పిల్లలకు మరి భవిష్యత్తును అందించే మార్గదర్శకాలను బృందానికి చూపెట్టవలసిందిగా సూచిస్తున్నాము. అదేవిధంగా చదువును మించిన జ్ఞాన సంపద లేదు. చదువు అనేది జ్ఞానాన్ని ఎవరు దొంగిలించలేరు. జ్ఞానం అనేది దొంగిలించినా ఎత్తుకపోయినా పోయేది కాదు. మనం ఎంత డబ్బు సంపాదించినా ఎన్ని ఆస్తులు సంపాదించినా అన్ని కరిగిపోతుండొచ్చు, దొంగలు ఎత్తుకపోతుండొచ్చు. కానీ మరి జ్ఞానం అనేది చదువు అనేది మనిషికి ఒక విద్యావేత్తగా పౌరునిగా దేశ భవిష్యత్తును రూపుదిద్దే మేధావి వర్గంలో మరి రూపుదిద్దుకుంటుంది. కాబట్టి విద్యార్థులు అందరూ కూడా చదువుతో పాటు సంస్కారాన్ని నేర్చుకొని దేశ భవిష్యత్తుకు మార్గదర్శకంగా నిలవాలని ఈ మాస్టర్ మైండ్ యాజమాన్యానికి చేస్తున్న కృషిని అభినందిస్తూ ఇట్టి అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. జై హింద్. డాక్టర్గా కరెక్ట్గా అవ్వాలి. సో ఒక్కొక్కరికి మనం ఐ వాంట్ టు బికమ్ అన్ యాక్టర్, ఐ వాంట్ టు బికమ్ అన్ కమెడియన్, యాంకర్, ఒక్కొక్కరికి ఒక్కొక్క కళ ఉంటుంది అనమాట. సో ఆ కళని సాకారం చేసుకోవడంలో కొంతమందికి అవకాశం వస్తుంది. ఆ అవకాశం మరి టేస్టీ తేజ గారు ఎంతమందికి తెలుసు? బిగ్ బాస్ 7తో ఫేమస్ అయిపోయారు, అందరికీ తెలుసు. ఆల్మోస్ట్ సాయంత్రం అయితే మొన్నటిదాకా బిగ్ బాస్ అంతేనా, లేదంటే తర్వాత యూట్యూబ్లో చూస్తారు. మరి తెనాలి నుంచి ఆంధ్రప్రదేశ్లో తెనాలి నుంచి వచ్చారు. 2020 నుంచి ఆయన ఫేమస్ అయిపోయారు. అంతకుముందు కమెడియన్గా, యాక్టర్గా చాలా మూవీస్ చేశారు. అలానే జబర్దస్త్లో కూడా చేశారు. తర్వాత ఫుడ్ బ్లాగర్గా ఎప్పుడైతే ఆయన అవతారం ఎత్తారో అన్ని చోట్ల ఇందుగాడు అందులేడన్నట్టు అన్ని చోట్ల ఆయన అయిపోయాడు అనమాట. సో సొంతగా టేస్టీ తేజ అనేసి ఒక యూట్యూబ్ ఛానల్, కొత్త రకాల వంటలు ఆయన వండటమే తినడం కూడా స్పెషాలిటీ ఉంటుంది అనమాట. అందుకే ఆయన అంత ఫేమస్ అయిపోయారు. ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ టేస్టీ తేజ గారు. గట్టిగా క్లాప్స్ ఇప్పుడు కొడతారు, నాకు తెలుసుగా. సో ప్లీజ్ నా ఈవెంట్ గురించి కొంచెం. థ్యాంక్ యూ అండి. అంత పెద్ద ఇంట్రడక్షన్ అయితే ఎవరి గురించి అనుకున్నా. ఓకే విజిల్స్ వల్లేస్తారు, నువ్వు ఏ అవసరంలా. ఎందుకు మైకితే చెప్తావు నువ్వు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసిన రాజు గారికి సార్ స్పెషల్ థ్యాంక్స్ సార్. అండ్ వైవీరావు గారు మీకు కూడా. అండ్ యాదగిరి గారు ఎక్కడున్నారు, ఎక్కడ తిరుగుతున్నారు సార్, చాలా బిజీగా డన్ సార్. హాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు ఇక్కడ రాగానే చిన్నపిల్లలు అందరూ స్టేజ్ మీద డ్యాన్స్ చేస్తున్నారు కదా సార్. ఆ టైం అప్పుడు నేను ముఖ్యంగా చేసి అటు ఇటు తిరిగేవాడిని, స్టేజ్ నేను ఎక్కేవాడిని కాదు, అంత భయం. కానీ అంత చిన్నపిల్లలు ఈరోజు ముద్దుగా డ్యాన్స్ చేస్తుంటే నాకు భలే హ్యాపీగా ఉంది. వాళ్ళని చూస్తే నాకు స్టెప్ వేయాలనిపించింది. వేద్దాం, వెళ్ళేటప్పుడు అందరితో కలిసి స్టెప్ వేసే వెళ్దాం. అండ్ ఇది కూడా ఉందా? ఏంటయ్యా బుస్సు అంటే ఒకసారి బియ్యం రావాలా? ఓకే, నా ఫోటో వచ్చిందా నీకు? ఇస్తా, తీసుకో. దానండి, థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి రాగానే నాకు ఈ ఎన్విరాన్మెంట్ ఎలా వచ్చిందంటే, చిన్న పిల్లలతో పాటు మీ పేరెంట్స్ కూడా వచ్చి ఈ యాన్యువల్ డే ఫంక్షన్ని సూపర్ డూపర్ సక్సెస్ చేశారండి. దానికి పేరెంట్స్ మీకు మీరే చప్పట్లు కొట్టుకొని చెప్తా. ఎందుకంటే కల్చరల్ ప్రోగ్రామ్స్, చదువులు అని స్కూల్కి వెళ్ళిన ప్రతి ఒక్కరు చదవడండి, ఓపెన్గా చెబుతుంది. స్కూల్కి వెళ్ళిన ప్రతి ఒక్కడు చదవడు, అటు నడుస్తూ ఉంటాయి. వాళ్ళలో ఇలాంటి కల్చరల్ యాక్టివిటీస్ ఇలాంటివి చాలా ఉంటాయి. అలాంటి వాటిని ఎంకరేజ్ చేస్తున్న మాస్టర్ మైండ్ స్కూల్ యాజమాన్యానికి స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నానండి. ఎందుకంటే చిన్నప్పటి నుంచే ఇలాంటి కల్చరల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడం వల్ల వాళ్ళలో ఉన్న అదే పెరిగితే ఏం పెరిగింది సార్? ఇంట్రెస్ట్. ఆ ఇంట్రెస్ట్ పెరిగి ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్తానికి స్కోప్ ఉంది సార్. ఎడ్యుకేషన్, చదువుతో పాటు ఇది కూడా కలిసింది అనుకోండి, నెక్స్ట్ లెవెల్లో వెళ్ళిపోతారు. అండ్ ఇంకొకటి మరి ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, అన్నా ఇది చూడన్నా, నీతో మాట్లాడుతున్నా, చేయొత్తున్నావు నువ్వే ఉండక ఇదిగోడు. నువ్వు హైదరాబాద్ నుండి వచ్చి ఆ దుబ్బాక మాట్లాడతావని, నువ్వు నీ పక్కన వాళ్ళతో మాట్లాడతా, ఇలా మాట్లాడుకో ఆవిడతో. ఓకేనా? ఫైనల్గా ఇక్కడ రాగానే చాలా మంది పిల్లలు పేరు తిరగ
కదమ్మా అన్నట్టు మామయ్య వేరు ఈ మామయ్య వేరు. అండ్ దీని తర్వాత ఇంకా చాలా కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఇంకా మనం మాట్లాడుకోవాల్సింది చాలా ఉంది. మీ టైం అయితే నేను కిల్ చేయను. వచ్చిన చాలా మంది గెస్టులు ఉన్నారు, వాళ్ళు కూడా మాట్లాడాలి. వెళ్ళేటప్పుడు మాత్రం డ్యాన్స్ మాత్రం తప్పనిసరిగా వేసే వెళ్దాం. ఓకేనండి? నా డ్యాన్స్ చూసారండి బిగ్ బాస్లో మీరు అందరూ? ఓకే, నాతో పాటు అక్కడ మీరు కూడా అయ్యారు. పేరెంట్స్ వేస్తేనే ఊపు వచ్చింది. ఈ రకంగా ఎంకరేజ్ చేస్తున్న పేరెంట్స్, ఎందుకు పేరెంట్స్ అంటున్నారంటే ఇప్పుడు నుంచి ఎంకరేజ్ చేయాలండి. ఎంకరేజ్ చేస్తేనే వాళ్ళతో ఉంటే వెళ్తుంది. ఇలా స్టూడెంట్స్తో పాటు పేరెంట్స్ కూడా ఇలా యాన్యువల్ ఫంక్షన్కి వచ్చి సక్సెస్ చేయడం నేను చాలా తక్కువగా చూస్తాను. ఈ దుబ్బాకలో ద మాస్టర్ మైండ్ స్కూల్కి వచ్చి ఈ రకంగా మీరు మీ పిల్లల్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. కంటిన్యూ ద సేమ్ స్పిరిట్ అండ్ డ్యాన్స్తో కలుద్దాం మళ్ళీ. థ్యాంక్ యూ వన్స్ అగైన్. మన ఇన్విటేషన్ మేరకు మనందరి కోసం చేసినటువంటి చీఫ్ గెస్ట్ అని చిరు సన్మానం ఫెలిసిటేషన్ టైం అన్నమాట. నౌ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ అవర్ చైర్పర్సన్ గారు. చైర్పర్సన్ రాత్రి లోనే ఇట్లా అన్న ఎస్పెషల్లీ నా తరపు నుంచి టైం తీసుకుని వచ్చేసినటువంటి మన జైకన్ సార్ మాస్టర్ మైండ్ స్పోర్ట్స్ గ్రూప్ రాజు సంగని సార్ స్పెషల్గా థ్యాంక్ యూ ధన్యవాదములు తెలియజేస్తుంటూ అందరూ గట్టిగా క్లాప్స్ సార్ చేతుల మీదుగా థ్యాంక్ యూ సార్ వైద్యుల సార్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో మరి మీరు టేస్టీ గుంజా గారు చెప్తేనే క్లాప్స్ కొడతారా? అందరి కోసం కొట్టరా? మనం మా ఇంట్లో ఒక్కొక్కరిని భరించడానికి ఎంత కష్టపడుతున్నాం. అలాంటిది టీచర్స్ కానీ ప్రిన్సిపల్ కానీ
in the sky. Come with me now. You have my desire. మధ్యలో రండి మేడం. మాకు చూడండి.
మామూలుగా మిల్కిలు తిరిగిపోతున్నాడే. ఏదో మీ అభిమానం. Exclusive DJ Sai Garage. వాళ్ళు కూడా రెడీ ఉండాలి.
Girls done. Thank you. నవదుర్గాతో పాటు రాక్షసుడు కూడా ఉన్నాడు. చాలా మంది రాక్షసుడు మూడులో శక్తిమంతులైనా సరే లింగినైనా వేదినైనా సరే నన్ను ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు. ఆడదాని చేతులు అమ్మా మమ్మల్ని కాపాడు తల్లి. శైలపుత్రీ చ ద్వితీయం బ్రహ్మచారిణి తృతీయం చంద్రగంటి కృష్ణాందేతి చతుర్థకం పంచమం స్కందమాతేతి షష్టం కాత్యాయనేతి సప్తమం కాలరాత్రీతి మహాగౌరీతి చాష్టమం నవమం సిద్ధిదాత్రీతి నవదుర్గా ప్రతిష్ఠిత. భూరి కుటుంబిని భూరి కృతి
మూర్ఖ నీకు మరణములే ఈ సర్వశక్తి ముందే నీ ప్రతాపము నీ గుండము నా త్రిశూలాయుధంతో చీల్చి శాశ్వతంగా నీకు మృత్యుదండికను మోగించదా పర్ఫార్మెన్స్ చేయడానికి గ్రేడ్ 4 కొంచెం వెనకేరా అన్న. క్లాస్ టీచర్ రావాలి. 5th, 6th, 7th క్లాస్ టీచర్ ఆన్ టు ద స్టేజ్. రెడీ ఉండాలి. వెయిట్ ఆగండి. థ్యాంక్ యూ.
ఏంటిది? మేడం మధ్యలోకి రండి, మధ్యలోకి రండి, మధ్యలోకి రండి మేడం, మధ్యలోకి రండి. చూడండి మేడం.
సో వెంకటేశ్వర స్వామిని గుర్తు తెచ్చుకుంటూ అదిగో అల్లదిగో సాంగ్ కి పర్ఫామ్ చేయడానికి మన ముందుకు వస్తున్నారు శరణ్య అండ్ ఆరాధ్య. లెట్స్ వెల్కమ్. ఓకే మేడం.
School person, the mastermind school, the Dhaka school, very Thank you.
గట్టిగా క్లాప్స్ కొట్టేయండి. సూపర్. మ్యూజిక్ దగ్గర ఒకసారి స్పెషల్ థ్యాంక్స్ టు కొరియోగ్రాఫర్ అబ్బా. ఎంత కష్టపడాలి ఒక్కొక్కరికి నేర్పించాలంటే, అలాంటిది ఇంత బ్యూటిఫుల్ గూస్ బంప్స్ పర్ఫార్మెన్స్ ఇంతమందికి పర్ఫెక్ట్ గా ప్రజెంట్ చేశారు. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొరియోగ్రాఫర్ అండ్ ప్రజెంట్ చేసిన మన వాయిస్ టీమ్ కి అందరికీ కూడా థ్యాంక్
పర్ఫార్మెన్స్. టీచర్ సో వాళ్ళైతే క్లారిటీగా ఉన్నారు. మనం కూడా మన టీచర్స్ ని ఇన్వైట్ చేసేద్దాం స్టేజ్ మీదకి. ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ ఆల్ ద బ్యూటిఫుల్ టీచర్స్ అండ్ ద స్టేజ్ మీదకి రావాలి టీచర్స్ అందరూ కూడా. నిరాశ మాకు నిరాశ సేమ్ హోదా టీచర్స్ కొంచెం డిఫరెంట్గా. స్టడీ చూడండి. ఓకే డైరెక్టర్స్ కానీ స్టాఫ్ కానీ టీచర్స్ ప్రతి ఒక్కరు సహకరించాలి. లాస్ట్ పర్ఫార్మెన్స్ చేసేసేయండి. మీకు ఒకసారి నుంచి చిన్న పర్ఫార్మెన్స్ ఓకేనా? సో బాగా అందరికీ పర్ఫెక్ట్గా
అండ్ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు. అండ్ మీ మీ గమ్యస్థానాలకు చేరుకోవడానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మీ గమ్యస్థానాలు చేరుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాం. థ్యాంక్ యూ.